ప్రపంచంతో పోటీ పడేలా విద్యను అందిస్తాం. అత్యుత్తమ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మీరు ఇస్తున్న బడ్జెట్ ఎంత సారు? విద్య కోసం మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? 7%. 7% బడ్జెట్ తోటి ప్రపంచంతో పోటీ పడతారా? మీకు దమ్ముందా? ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మినిమం అట్లీస్ట్ ఒక 15% బడ్జెట్ విద్య కేటాయిస్తామని ప్రకటన చేయగలుగుతారా? చెప్పండి. మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎప్పుడు కావాలి సామి? నియోజకవర్గానికి ఒక స్కూలు 200 కోట్లతో అన్నారు. ఎన్నటికి కావాలి అవి? మీ మదిర నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది? శంకుస్థాపన చేసింది మీరే కదా. మీరు ఒక పక్కన, రేవంత్ రెడ్డి కొడంగల్లో ఇంకొక పక్కన. 1 year అవుతుందా? మరి అవి ఎంతవరకు వచ్చినాయి? కేసీఆర్ ఏమో పేరు కోసం గురుకులాలు ముందలేసుకున్నాడు, నాశనం చేసిండు స్కూళ్ళని మొత్తం. మీరేమో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ముందలేసుకున్నారు. ఇది అయ్యేదా పోయేదా? ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఇది, మీరు రాసి పెట్టుకోండి. మీరు గ్రామాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న స్కూళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. 90% పైగా పిల్లలు డే స్కాలర్స్గా ఇంటి నుంచి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఈ గురుకులాల్లో చదువుకునే వాళ్ళు వీళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మెంబర్స్. గురుకులాల కాన్సెప్ట్ మంచిదైనా వాటిని ఇంకా డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. అన్నీ చేయాలి అని అంటే బడ్జెట్ కావాలా, చిత్తశుద్ధి కావాలా. 2 పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ 7% బడ్జెట్ కేసీఆర్ లెక్కనే మీరు గదే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రపంచంతో పోటీ పడతారట. ఢిల్లీతో పోటీ పడు ఫస్ట్, కేరళతో పోటీ పడు ఫస్ట్, ప్రపంచం తర్వాత. ఫస్ట్ మా పేద తల్లిదండ్రుల పిల్లలని, మీ పిల్లలు ఉన్నారు కదా, మీ మనవన్లో మనవరాన్లో, వాళ్ళతో పోటీ పడేలా విద్యను అందించు. ఆ ప్రయత్నం చెయ్యం మనం. పేరుకు మాత్రం పెద్ద ఇంత పొడుగు మాటలు ఉంటాయి, ఇంత కనీసం ఇంచు మందం పని కూడా ఉండదు. ప్రపంచంతో పోటీ పడతారట 7% బడ్జెట్ తోటి. దేంతో నవ్వాలండి? మీరు ఒక్కసారి అడగండి చాట్ జీపీటీని. ఇది భలే ఉన్నది అసలు ప్రతిదానికి. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ విద్యకు పేరు చేసి చెప్పండి అని అడుగుతున్నాము. ఇగో తెలంగాణ విద్యా బడ్జెట్ 2025-26 బడ్జెట్ సుమారు 23,108 కోట్ల నుంచి 24,174 కోట్ల వరకు విద్యా విభాగానికి బడ్జెట్ కేటాయించారు. దీనిలో స్కూలు, హైయర్ ఎడ్యుకేషను, టెక్నికల్ విద్య అన్నీ వస్తాయి. కేసీఆర్ హయాంలో 23,108. అప్పుడు కూడా ఇది రేవంత్ రెడ్డిది 2 బడ్జెట్లు. అంతకుముందు కూడా గదే 23,000 కోట్లు, అంటే 7%. మొత్తం 3 లక్షల కోట్ల, అటు ఇటు 3 లక్షల కోట్ల బడ్జెట్లు. ఇగో ఇది మొత్తం రాష్ట్ర బడ్జెట్ 3,04,965 కోట్లలో సుమారు 7.5 to 8% భాగం అని చెప్పొచ్చు. అంటే ప్రతి 100 రూపాయల బడ్జెట్ నుంచి సుమారు ₹7.05 మాత్రమే విద్యకు కేటాయించినట్టుగా ఉన్నది. 100 రూపాయల్లో ₹7 విద్యకి. ఇక మిగతా స్టేట్స్లో ఎట్లున్నది? ఇగో సాధారణంగా భారతదేశంలోని రాష్ట్రాలు విద్యారంగానికి సుమారు 12 నుంచి 15% మొత్తం బడ్జెట్లో కేటాయిస్తూ ఉంటాయి. మినిమం యావరేజ్గా అన్ని రాష్ట్రాలు. ఉదాహరణకు అంత ప్రాంతీయ విశ్లేషణలో అధిక సంఖ్యలో రాష్ట్రాలు 12.7% లేదా అంతకంటే ఎక్కువ విద్యారంగానికి కేటాయించవచ్చు. దీంతో పోలిస్తే తెలంగాణలో శాతం చాలా తక్కువగా కనిపిస్తోంది, సుమారు 7.5 to 8. ఇతర రాష్ట్రాలు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది కదా, సుమారు 12 నుంచి 13% విద్యారంగానికి కేటాయిస్తుందని చూపిస్తున్నారు. మనకేం పుట్టింది మాయరోగం? తెలంగాణ కావాలని తెచ్చుకున్నాం కదా, కొట్లాడి తెచ్చుకున్నాం కదా. మరి దుర్మార్గులు ఎందుకు ఇంత తక్కువ శాతం కేటాయిస్తున్నారు? తెలంగాణతోనే ఉండాలి అని విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనేమో 13%, మనం ఎందుకు 7%? ఇగో అంటే అంచనా చూసిన తర్వాత తెలంగాణలో విద్యారంగానికి శాతం తక్కువగా కేటాయిస్తున్నారు. ఇతర భారత రాష్ట్రాల్లో అది ఎక్కువగా ఉన్నదట, మనకు చాలా తక్కువగా ఉన్నది. ఏ రాష్ట్రం ఎంత ఇస్తున్నదో చెప్పమంటారా అని అడుగుతున్నది. చెప్పండి అని అడుగుతున్నాం. ఇక్కడ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇదంతా అయిపోయింది.
కంపారిజన్ ఎంత అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నది చూడండి మీరు. తెలంగాణ 7.6 to 8% అయితే ఆంధ్రప్రదేశ్ 12.1%. ఏడున్నాం మనం? మిగతా రాష్ట్రాలతో కూడా ఒకసారి లెక్క చూడండి. డీటెయిల్డ్ రిపోర్ట్. బీహార్లో 21.4%, బీహార్లో 21.4%, ఢిల్లీలో 19 to 21%. సిగ్గుందా అసలు మనకేమైనా? మన లీడర్లకి ఓట్లేస్తున్న మనకేమన్నా కనీసం అర్థమవుతున్నదా? రాజస్థాన్లో 18 to 19%, గుజరాత్లో 14.8%, వెస్ట్ బెంగాల్లో 14.8%, కేరళలో 13.4%, ఒడిశాలో 14%, తమిళనాడులో 13 to 14%, మహారాష్ట్రలో 15%, ఆంధ్రప్రదేశ్లో 12.1%, తెలంగాణలో 7.6%. నీళ్ళేని బాయిల దూకి సావుర్రా నాయన మీరంతా లీడర్లు, నా రాజకీయ నాయకులంతా, అధికారాన్ని చేపట్టిన వాళ్ళంతా. ఎంత అన్యాయం ఇది! ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఇప్పుడు ఈ శ్రీ చైతన్య నారాయణ మొత్తం విధ్వంసం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే బీభత్సం. మండలాలకు కూడా ఎంటర్ అయిపోయారు ఈ దుర్మార్గులంతా. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకుంది అంటే శ్రీ చైతన్య నారాయణ ఈ ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళన్నీ కూడా రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉన్నాయి. ఎంత భయంకరమైన డేటా ఇది! ఒకసారి ఆలోచిస్తున్నామా మనం ఏమైనా? ఇక హెల్త్ చూస్తేనైతే ఇక దారుణం. ఇక 4%. తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న డబ్బెంతో తెలుసా? 3 లక్షల కోట్ల బడ్జెట్లో 4%. మనమేమో బీఆర్ఎస్ అభిమానిని, కాంగ్రెస్ అభిమానిని, బీజేపీ అభిమానిని, ఎవడన్నా మనలాంటి క్వశ్చన్. సిగ్గుపడండి జనాలు కూడా. ఇట్లాంటి దుర్మార్గులని మనం అధికారంలోకి ఒకడు పోతే ఒకడు, వీడు పోతే వాడు, ఇంతకాలం నడిచింది. ఇప్పటికైనా మనం విద్య, వైద్యం ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఎజెండాగా పెట్టుకొని ఎలక్షన్స్ జరగాలని మనం డిమాండ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఏమైనా కొంత మార్పు వచ్చే అవకాశం ఉన్నది. అతి భయంకరమైన డేటా ఇది. అంటే ఏ దేశం కూడా మనతో, ఏ రాష్ట్రం కూడా మనకి దరిదాపులో లేదు. ఏ రాష్ట్రం కూడా. బడ్జెట్లో 15-20% విద్యారంగానికి కేటాయించాలి అని కోరుతున్నాం. ఏమైందండి? 25% కేటాయించండి. ఒక ఫ్యామిలీ 2 పిల్లల్ని స్కూల్కి పంపాలంటే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్న వాళ్ళు తల్లిదండ్రులు దాదాపు ₹1,00,000 పైన ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్కి పంపితే ₹1,00,000 వాళ్ళకి మిగులుతాయి కదా. ఆ కుటుంబం పెన్షన్ అడుగుతుందా? ఆ కుటుంబం ఇంకేమైనా మాకు కావాలని అడుగుతుందా? నీ వార్తలు వినకపోతే ఆ రోజు మనసు పట్టదు. వేరే ఎవరు చెప్పినా వెంటనే స్కిప్ చేస్తాను. ధన్యవాదాలు అన్న. తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేకపోవడం బాధాకరం. సావుమని అందరినీ అట. రాజకీయ వ్యవస్థలో మార్పులు తప్పనిసరి అనిపిస్తాయి. తెలంగాణలో ఫ్రీ స్కీమ్స్ తీసేయాలి అంట. ఇప్పుడు స్కీమ్స్ అన్ని తీసేయాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్లు ఇవ్వాలా. అర్హులైన వాళ్ళకి, పని చేసుకోలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వం బాధ్యత. వాళ్ళ జీవితం కొంత మెరుగ్గా ఉండడానికి దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఓన్లీ పెన్షన్సే కాదు కదా, ఇష్టం వచ్చిన స్కీమ్స్ పేరుతో డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుతున్నాం. నువ్వు రైతు భరోసా కంటే పండించిన పంటకి మద్దతు ధర పెంచు, ఇంకో ₹1,000 పెంచు, ఇంకో ₹1,000 బోనస్. ఎవడైతే, ఏ రైతు అయితే పంట పండిస్తున్నాడో ఆ రైతుకి డైరెక్ట్గా డబ్బులు వెళ్తాయి కదా. ఇందులో మళ్ళీ కౌలు రైతు, యజమాని అన్న తేడా ఉండదు కదా. ఈ పాలసీస్ ఎందుకు తీసుకురాం మనం?